అర్జున్ నా లైఫ్‌లో నాకు పరిచయమైన బెస్ట్ పర్సన్. ఇన్ని రోజులు మంచి ఫ్రెండ్స్‌లా ఉన్నాం. కానీ అది ఫ్రెండ్ జోన్ దాటిపోయింది. నా సిట్యుయేషన్ ఆలోచిస్తే నాకే ఏడుపొస్తుంది. అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడో, అసలు ఏమంటాడో. రియా ఎప్పుడొచ్చావు? ఇంత సడన్ కాల్ చేసి రమ్మన్నావు. అంతా ఓకేనా? సరే కాఫీ తీసుకో. ఏ ఏమైంది? వాష్రూమ్ ఏమన్నా? ఐఎమ్ ప్రెగ్నెంట్. హో కంగ్రాచులేషన్స్. అర్జున్ ఆర్ యూ సీరియస్? నేను ప్రెగ్నెంట్ రా నీ అబ్బా. ఆ రోజు మనం అలా కలిసాం, దానికేంటదా? ఎస్. బా అసలు ఎట్లా జరిగింది ఇది? నాకేం చేయాలి అర్థం కావట్లే. అసలు నువ్వు ప్రెగ్నెంట్ ఏంది రియా? ఎలా ఏంటి అర్జున్? నీ వల్లే వద్దు అంటూనే చేసావు. అసలు నేనేం చేసినా? ఏం తెలియనట్టు మాట్లాడుకో అర్జున్. రియా నిన్ను ఫ్రెండ్లానే చూసా, ఇదంతా నాకు నచ్చదు. ఫ్రెండ్స్ లానా? నాకు ఇవన్నీ ఇష్టం లేదు. ఏం తెలియకుండానే నన్ను ప్రెగ్నెంట్ చేసావా? చూడు, కావాలంటే ఈ కాఫీ బిల్ నేను పే చేస్తా, అంతేగాని ప్రెగ్నెంట్ ఇది అది అని చెప్పి జోక్ చేయదు. సారీ రియా, అసలు ఇదంతా మనం ఆ రోజు అలా కలవడం వల్ల జరిగిందంటావా? అయినా నాకు క్వశ్చన్. అంటే నువ్వు ప్రెగ్నెంట్ అంటే నీకు ఎలా తెలిసింది? మార్నింగ్ వామిటింగ్స్ వచ్చాయి. వామిటింగ్స్ వచ్చాయా? అంటే నువ్వు టెస్ట్ చేయించుకోలే? లేదు. ఓరే నీ అంకమ్మ, వామిటింగ్ వస్తే ఇంక ప్రెగ్నెన్సీ ఉందనేనా? మూవీస్లో అట్లనే చూపిస్తారు కదా. లేనిపోని డౌట్లన్నీ నాకే పెడతావు. సరే లెట్ మీ థింక్ వాట్ యు డూ. అరే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు డాక్టరే. సరే కాకతీయ పంపా. ఇప్పుడు మరీ అంత దూరం వెళ్ళాలా? వాడు ఇక్కడ నుంచి ఉండేది 5 కిలోమీటర్సే. మరి కాకతీయ అన్నావు? అది వాడి పేరే. అదేం పేరు కాకతీయ? నీకు టెస్ట్ రిజల్ట్స్ కావాలా, వాడి డీటెయిల్స్ కావాలా? సారీ. పదా. హలో, ఆ పేషెంట్కి అవి ప్రిస్క్రిప్షన్స్ కంటిన్యూ చేయండి, నేను వచ్చి చెక్ చేస్తాను. ఓకే. ఏ అర్జున్, ఏంట్రా ఇలా వచ్చావు? దా కూర్చో, కరెక్ట్ టైంకి వచ్చావులే. ఏమైందిరా? ఏం లేదు మామ, ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. ఇప్పుడే అమ్మ ఒక అమ్మాయి పిక్ పంపింది, ఓకే చేసా. ఓఫో సూపర్ రా. థ్యాంక్స్ రా. సరే ఏది మీ ఫియాన్సీ ఫోటో చెప్పి. ఒక్క నిమిషం మామ, చూపిస్తా. ఏమైంది మామ, మీ పిల్లకంటే అందంగా ఉంది కదా. అయినా నువ్వేంట్రా సడన్గా హాస్పిటల్కి వచ్చావు? మామా ఒక చిన్న ఫీవర్ చేయాలరా. నువ్వు చెప్పు మామ, హాస్పిటలే రాసి చేస్తా. నీ హాస్పిటల్ ఒడికి కావాలి కానీ మామ టెస్ట్ చేయాలరా ఒకటి. ఓస్ని బ్లడ్ టెస్ట్కి ఇంత మొమ్మాట పడుతున్నావా? బ్లడ్ టెస్ట్ కాదురా, అది ప్రెగ్నెన్సీ టెస్ట్. అది నీకా? నాకు కాదు. మరి రియా అర్జున్, ఈ హాస్పిటల్ మీ కాకతీయదేనా? మనం ఇక టెస్ట్కి రాకపోయింటే ఇది నీది కూడా అవుతుండే. ఏ నువ్వు ఉంటావా? నువ్వు చేసిందంతా చేసి నా మీద అరుస్తున్నావేంటి? నీ అమ్మ, నేనేం చేసినానే? నా టెన్షన్ ఏదో నేనుంటే. సరే ఏడవకు. అరే ఏడవకే, నీకు జస్ట్ వామిటింగ్స్ అయ్యాయి అంతే. అయితే మూవీలు అలానే కదా చూపెట్టేది. అది జస్ట్ మూవీ, అలా చూపిస్తారు అంతే. అరే వచ్చాడు. వీడేంది అట్లా చూస్తాడు? ఏమైందిరా? అయిపోయింది, నీ బతుక అయిపోయింది ఇంకా. అసలు ఎలా అయింది ఇది ఒక్కసారికే? వాడేమన్నా రిపోర్ట్స్ చేంజ్ చేశాడా? హౌ ఇట్స్ పాసిబుల్ మ్యాన్? రియా రియా ఏడుస్తున్నావా? మరి ఏం చేయాలరా చెప్పు.
నువ్వేమనుకోనంటే ఒకటి చెప్తా. అవేమో టాబ్లెట్స్ ఉంటాయి కదా. ఏమనుకుంటున్నావు నా గురించి? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంట్లో చెప్తాను. ఏమని చెప్తావు ఇంట్లో? నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్తావా? అంటే నువ్వు చెప్పింది చేద్దామంటావా? నీకేమైనా ఆప్షన్ ఉందా? నా దగ్గర ఉన్నది ఒకటి ఆప్షన్, ఇంట్లో చెప్పడం. అరే అంతే. నువ్వు వస్తానంటే నాతో రా. రియా, వస్తున్నా. రియా, చెప్పేది విను, ఒక్క నిమిషం ఆగు. ఇంకేం వినాలి అర్జున్? వస్తానంటే రా ఇంటికి, అంతే. సరే వస్తా, ఒక నిమిషం బండి పక్కన పెట్టు. నాకెందుకో మా ఫ్రెండ్ కాకతీయ గడికి అసలు వాడిని టెస్ట్ చేయడం వస్తుందో రాదో. నీ అబ్బా, వాడు డాక్టర్ రా, నీలా ఏదో కాదు. సారీ. ఇప్పుడు వెళ్దాం. నువ్వు వస్తావా రావా? అది చెప్పు ఫస్ట్. సరే వెళ్దాం, ఏం చేద్దాం ఇక. రియా, ఒక నిమిషం ఆలోచిద్దాం కదా. ఏం ఆలోచించేది లేదు ఇంకా. రే తరుణ్, అమ్మ వాళ్ళు ఎక్కడ? కిందున్నారక్క, పిలుసాగు. వాష్రూమ్? అరే వాష్రూమ్ ఎక్కడా? ఇక్కడ. హలో, చెప్పరా. అరే మామ, గుడ్ న్యూస్ రా. ఎవరికిరా గుడ్ న్యూస్, నీకా నాకా? మన ఇద్దరికి. నువ్వు ఫస్ట్ చెప్పు, అది నీకో నాకో నేను చెప్తా. మామ, మీ పిల్లకి ప్రెగ్నెన్సీ లేదురా, రిపోర్ట్స్ చేంజ్ అయినాయి. అరే ఇప్పుడు అలా చెప్పేది. ఏ దాదా